For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను మగవాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ను ట్రీట్ చేస్తాను. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 ఈ సేవా రోడ్ మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటిని సాధ్యమైనంత వరకు డిస్కస్ చేసి క్లియర్ చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఎవరు పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవాలి? ఇందులో ఓల్డ్ థియరీ ఏంటి, న్యూ థియరీ ఏంటి? ముందు ఓల్డ్ థియరీ న్యూ థియరీ చెప్పిన తర్వాత ఎవరు చేయించుకోవాలో చెప్తాను. పూర్వంలో ఎలా అనుకునేవాళ్ళు అంటే, బాగా వయస్సు వచ్చి కొద్ది సంవత్సరాలు ఇక ముసలితనంలో ఈ డెత్కు దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవాలని అనుకునేవాళ్ళు. దట్ ఈజ్ ఓల్డ్ థియరీ. ఇప్పుడు కొత్త థియరీ ఏమిటి అంటే, ఎవరికైతే మందులు పనిచేయవో, ఎవరైతే ఎక్కువ సంవత్సరాలు బతికే అవకాశం ఉందో వాళ్ళంతా ఎంజాయ్ చేయడానికి కోసమని ఎర్లీగానే చేయించుకోవాలి. ముసలితనం దాకా వెయిట్ చేయకూడదు. యువకులు కూడా ఒకవేళ మందులు పనిచేయని పక్షంలో వెంటనే సర్జరీ చేయించుకొని లైఫ్ని ఎంజాయ్ చేసుకోవాలి. ఇకపోతే ఎవరెవరు చేయించుకోవాలి అంటే, ఎవరికైతే ట్యాబ్లెట్స్ ఇచ్చినా పని జరగదో, ఎవరికైతే ట్యాబ్లెట్స్ వల్ల విపరీతంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి తలనొప్పి, హెడేక్, కళ్ళు తిరగడం, వాంతులు ఇట్లాంటివి జరిగి రిపీటెడ్గా వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకున్న ప్రతిసారి ఇబ్బంది పడుతుంటారో వాళ్లకు సర్జరీ చేయించుకోవాలి. ఎవరికైతే లెంత్ కొంచెం తక్కువగా ఉంది అని అనుకుంటారో వాళ్ళు కూడా సర్జరీ చేయించుకోవాలి. బట్ లెంత్ సర్జరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంప్లాంట్ సర్జరీ. పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది కేవలం హార్డ్నెస్ కోసమే. హార్డ్గా ఉంటే తప్ప అమ్మాయిలోని వెజైనల్ ఇంట్రైటస్ అంటాం, జననాంగాల్లోకి ఎంటర్ కాలేదు, పెనట్రేట్ కాలేదు. సో పెనట్రేటివ్ సెక్స్ చేయదలుచుకున్న ప్రతి వ్యక్తి కూడా ఒకవేళ అందులో ఇబ్బందులు ఉంటే దగ్గరలో ఉన్నటువంటి ఆండ్రాలజిస్ట్ని కలిసి మందులు వాడుకోండి. మందులు వాడగా కూడా మీకు అది సాధ్యపడకపోతే దగ్గరలో ఉన్న ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవాలి. ఇంప్లాంట్ సర్జరీ ఒకప్పుడు చాలా కాస్ట్లీగా ఉండేది. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అఫోర్డ్ చేయగలరు. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళందరికీ కూడా జస్ట్ 2-3 డేస్ హాస్పిటల్ అడ్మిషన్లోనే వాళ్ళని డిశ్చార్జ్ చేస్తారు. ఈ ఇంప్లాంట్ సర్జరీ చాలా వరకు డయాబెటిక్ పీపుల్లో అవసరం పడుతూ ఉంటుంది. డయాబెటిక్ పీపుల్లో జనరలైజ్డ్ వాస్కులైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. దానివల్ల రక్తనాళాలన్నీ డ్యామేజ్ అయిపోయి అంగానికి కావాల్సినటువంటి రక్తం రాకుండా ఉంటుంది. సరిపోయినంత రక్తం రానప్పుడు హార్డ్నెస్ కూడా రాదు. హార్డ్నెస్ రాకపోతే పెనట్రేట్ కాలేదు. కనుక పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఏదో జీవిత చర్మాంకంలో మాత్రమే చేసుకోవాలి అని అనుకోవడం పొరపాటు. యుక్త వయసులో ఉన్నవాళ్ళు కూడా ఒకవేళ ట్యాబ్లెట్స్ పనిచేయకపోతే లేదా ట్యాబ్లెట్స్ వల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే సర్జరీకి ఆప్ట్ చేసుకోవాలి. డాక్టర్ గారు, శీఘ్రస్ఖలనానికి ఏమి ఆపరేషన్ చేస్తారు? ఓకే, ముందు శీఘ్రస్ఖలనం అంటే ఏంటో ఒక నిమిషం చెప్తాను. శీఘ్రం అంటే తొందరగా అయిపోవడం, స్ఖలనం అంటే ఫ్లూయిడ్ బయటికి రావడం. సో తొందరగా అయిపోయేవాళ్ళు ఎంత తొందరగా అయిపోవాలి, ఎన్ని నిమిషాలు ఉంటే నార్మల్? సామాన్యంగా మినిమం 3 మినిట్స్ కన్నా తక్కువ ఉంటే అది అబ్నార్మల్. చాలామంది పేషెంట్లు నాతో చెప్తుంటారు, సార్ సంసారం చేయడానికి వెళ్ళిన తర్వాత 1 నిమిషం కూడా ఉండట్లేదు, లేదా కొద్దిమంది అయితే కొన్ని సెకండ్లే, కొద్దిమందికి అయితే అసలు లోపలికి ఎంటర్ కాకముందే, పెనట్రేట్ కాకముందే చెప్పబడిపోతుంది. ఇట్లాంటి వర్డ్స్ వాడుతుంటారు. ఈ శీఘ్రస్ఖలనానికి మంచి మందులు ఉన్నాయి. డపాక్సిటిన్ అని ఒక మందు, పారాక్సిటిన్ అని ఇంకొక మందు ఉన్నాయి. ఈ డపాక్సిటిన్ ఏమో జస్ట్ సంసారం చేయడానికి 1 గంట ముందు వేసుకోవాలి. దీంతోపాటు వైగ్రా లాంటి ట్యాబ్లెట్ కూడా కలిపి వేసుకోవచ్చు. ఇవి వేసుకున్నా కూడా కొద్దిమందికి కంట్రోల్ కాదు. అట్లాంటి వాళ్ళ కోసమని ఒక సర్జరీ చేస్తాం. ఈ సర్జరీ పేరు డార్సల్ న్యూరెక్టమీ. ఈ డార్సల్ న్యూరెక్టమీ అనేది డే కేర్ సర్జరీ. ఆన్ ది స్పాట్లో సర్జరీ చేసి పంపిస్తాం. ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా మళ్ళీ ఇంట్లో ఉండొచ్చు. ఈ డార్సల్ న్యూరెక్టమీ ఏమిటి అంటే, ఇది మోడల్. దీనికి ఇది మూత్రం పైపు ఉంటుంది. పైన వైపు మూత్రం పైపు ఏమో కింది నుంచి ఉంటుంది, పై వైపు డార్సల్ అంటే పైన వైపు అని అర్థం. 2 నర్వ్స్ ఉంటాయి ఇక్కడ నుంచి, ఇటోటి. ఈ నర్వ్స్ కనుక మనం కట్ చేస్తే డార్సల్ న్యూరెక్టమీ అవుతుంది. ఈ డార్సల్ న్యూరెక్టమీ వల్ల వాళ్ళకు సెన్సేషన్స్ అవి
కొంచెం తగ్గిపోయి ఎక్కువ టైం చేసే అవకాశం ఉంటుంది.